దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి అక్టోబర్ నెలలో 2వ పరిశుద్ధ నెలలోకి తోడుకుని వచ్చిన దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనల్ని ఇలాగా సజీవులుగా ప్రాణప్రాప్తులు ఉంచిన దేవాది దేవునికి, అంతేకాదు మరొక పరిశుద్ధ దినాన్ని ఆచరించడానికి, ఆరాధన దినాన్ని, మరి పునరుద్ధాన దినాన్ని అనుగ్రహింప చేసిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మన మీద, మన కుటుంబాల మీద దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క ఆశీర్వాదాలు, ఈ పునరుద్ధానపు దీవెనలు మెండుగా కుమ్మరించబడును కాక. యోహాను సువార్త ధ్యానిస్తున్నాము మనము. ప్రభువుకి మరి మార్త జరిగిన సంభాషణలో మార్త వెళ్ళి మరి పిలుచుకురావటం, మరి ప్రభు పాదాలు పట్టుకొని ఆయన పాదాల మీద పడి ఏడవటం, మరి ఆ ఏడుపు చూచి మరి ప్రభు కూడా కదిలింపబడి ఆయన కూడా మరి ఏడ్చినట్లుగా యేసు కన్నీళ్లు విడిచినని ఆ మాటలన్నీ మనము ధ్యానిస్తూ వస్తున్నాము. ఇక్కడ ప్రభు మరి ఆ మరొక మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరి అక్కడ ప్రజలందరూ ఏం చెప్తున్నారంటే, మరి గుడ్డివారి కన్నులు తెరిచిన ఈయన ఇతను బ్రతికింపలేడా, మరి ఇతను చావకుండా చేయలేడా అని చెప్తున్నారు. అంటే అప్పటికి వారికి అవగాహన ఎలా ఉన్నది, చనిపోయిన వారు తిరిగి లేచిన దాఖలాలు లేవు. అందుకే వాళ్ళు ఏమంటున్నారు, చావకుండా చేయలేడా అంటే మనిషి చావకుండా బాగు చేస్తే చాలు, అతను జీవిస్తాడు, అతను బాగైతే చాలు అనే ఆ ఉద్దేశాన్ని వీరు వ్యక్తపరుస్తున్నారు. కానీ ప్రభు చెప్పేటువంటి నిద్ర, ప్రభు చేయనైన కార్యము వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు. కానీ వాళ్ళైతే వారు మానవ రీత్యా, సహజ రీత్యా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఆయన మరి ఆ లాజర్ని చావకుండా చేయలేడా అని ఒక సవాలు విసురుతా ఉన్నారు. 38వ వచనము ధ్యానిద్దాము. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చెను. కన్నీళ్లు విడుచుట కదా, కదిలిపోయి ఆయన హృదయంలో నుంచి ఒక పరితాపము, ఒక దుఃఖము కలిగింది. ఇప్పుడు ఆయన లోపల ఒక మూలుగు ఉందండి. నిన్నటి దినం మనము ధ్యానించాము. పరిశుద్ధాత్మ ఎలాగున ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మనలో ఉండి ఎలాగున మూలుగుతాడు, మనం ఎలా ప్రతిస్పందించాలనే విషయాలు నిన్నటి దినం మనం ధ్యానించాము. ఇక్కడ చూచినట్లయితే యేసు మరలా తనలో మూలుగుచు, అబ్బా చూడండి ప్రభు ఎంత డీప్నెస్ అయినా మరి ఆ యొక్క వేదనలోకి వెళ్ళిపోయాడు. ఆ మరణం ఆయన్ని ఎంత మరి తీవ్రంగా కలిచివేసిందో, లాజర్ యొక్క మరణము, మరి ఆ అక్క చెల్లెళ్ళ ఏడుపులు, మరి అక్కడున్న వచ్చిన ప్రతి ఒక్కరూ మరి ఏడవటము, ఇదంతా చూసి ప్రభు హృదయము ద్రవించిపోయిందండి. హల్లెలూయా కదా. మరి ప్రభు మరి ఇక్కడ మనం చూసినట్లయితే మానవునికి కలిగే ఈ ఉద్వేగాల్లో మరి ఇది పీక్ స్టేజ్ అనుకోవచ్చు. మూలుగుతూ మరి ఆ దుఃఖపట్టం అంటే నిజంగా అది కొన్నిసార్లు ఎలా ఉంటదంటే, మూలిగేటప్పుడు ఆ పైకి శబ్దం వినిపించదు, కానీ మన లోపల నుంచి ఒక బాధ, వేదనతో కూడిన ఒక దుఃఖం మనలోంచి పెళ్ళిగిపోద్దండి. కొన్నిసార్లు పడుకున్నప్పుడు కూడా మరి దుఃఖం వచ్చినప్పుడు ఆ దిండు తడిసిపోయేంత విధంగా కూడా దుఃఖం అనేది పెళ్ళుబుకుతా ఉంటది. కొన్ని సందర్భాలలో మరి పరిస్థితుల్ని మనం తట్టుకోలేనప్పుడు మనకు తెలియకుండానే దుఃఖం అనేది మనలో నుంచి, ఆ మూలుగు అనేది బయటకు వస్తా ఉంటది. ఇక్కడ ప్రభు కూడా తట్టుకోలేనంత బాధపడుతా ఉన్నాడు. బాధపడుతూ ఆయన లోతుగా కదిలిపోయాడంట. అంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనములో హీఈస్ మ్యాన్ ఆఫ్ సారోస్, హీఈస్ మ్యాన్ ఆఫ్ గ్రీఫ్ అని ఇక్కడ రాయబడింది. మరి సాధారణంగా చూసినట్లయితే ఈ తెలుగులో ఒక విధంగా ఉన్నది, ఇంగ్లీష్ లో ఒక విధంగా ఉందండి. ఇక రాయబడినటువంటి మాటలు తెలుగులోనేమో ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను అని రాయబడింది. కానీ ఇంగ్లీష్ లో అలా రాయబడలేదు. ఇంగ్లీష్ లో చూసినట్లయితే హీఈస్ మ్యాన్ ఆఫ్ గ్రీఫ్, హీఈస్ మ్యాన్ ఆఫ్ సారోస్ అని రాయబడింది. అంటే ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను, మనకున్నటువంటి గ్రీఫ్స్ అన్ని, మన యొక్క జీవితంలో మనకు కలిగే ఈ ఈతి బాధల ద్వారా వచ్చే ఈ వ్యసనాలన్నీ, మనలో కలిగే ఈ వ్యధలన్నీ, ఈ వేదనలన్నీతో కూడిన ఆ పదముగా ఆయన అక్కడ మరి మరింత మూలుగుచ్చు అని రాయబడిన మాటలను మనం గమనించవచ్చు. తర్వాత ఇక్కడ ప్రభు అక్కడ వాళ్ళకి ఆదేశిస్తామని చెప్తూ అడుగుతున్నాడు, లాజరుని
ఎక్కడ పాతి పెట్టారని అడుగుతున్నాడు. ఇక్కడ ప్రభు మరి ఆయన సమాధి యొద్దకు వచ్చెను, మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. మరి ఇది పాత దినాలలో, ఆ దినాలలో రాత్రులు తొలిపించుకోవటం అనేది, రాతిలో సమాధి తొలిపించుట అనేది వాళ్ళకి ప్రాక్టీస్ ఉంది. మనకులాగా భూమి దవ్వి భూమిలో పెట్టట్లా. అక్కడ ఉన్నవన్నీ కూడా మరి రాళ్ళు, ఆ యొక్క గుహలు ఉన్నాయి అన్నమాట. ఆ గుహలలో మనుషుల్ని పాతి పెడుతున్నారు కదా. మరి ఈ యొక్క విషయం మనం తెలుసుకోవాలంటే ఆది కాండంలో మరి ఆదాము మక్పేలా గుహ మరి యొక్క గుహను కొంటాడు. షారా చనిపోయినప్పుడు 23 అధ్యాయము 19 వచనములో అక్కడ 400 వరహాలేమో ఇచ్చి, అక్కడ వెండి రోకులు ఏమో ఇచ్చి అక్కడ అబ్రహాము కొంటాడు ఆ ప్రదేశాన్ని, వారికి స్వాస్థ్యంగా, శ్మశానానికి స్వాస్థ్యంగా, చనిపోయిన వారు పాతి పెట్టడానికి స్వాస్థ్యంగా అక్కడ బక్పేల గుహను అక్కడ మరి కొంటాడు ఆదాము. అట్టి విధంగా ఈ యొక్క ఇశ్రాయేలు దేశంలో వారిని పాతి పెట్టడానికి గుహలను వాడేవారు. ఆ గుహకి మరి ఒక తలుపు అంటే పైన ఒక రాయి దొర్లించి వెళ్ళిపోయేవాళ్ళంట. అంటే ఈ ఈ యొక్క మరి సమాధి, మరి ప్రభు సమాధి కూడా ఇట్టి విధంగానే గుహలో పెట్టబడుట, తర్వాత ప్రభు పునరుద్ధానుడై లేచుట మనము చూస్తా ఉన్నాము. అంటే ఈ మొదటి శతాబ్దంలో యూదయలో మరి యొక్క ఆ సమాధి యొక్క విధానం అలా ఉందన్నమాట. మన యొక్క విధానాలు, మనం పాతి పెడతాము, తర్వాత పైన చక్కగా ఆ సిమెంట్ తో అంతా కలిపి దానిపైన చక్కగా ఒక కట్టడం లాగా కడతాం మనం. దాని మీద బోల్డని పేర్లు రాసి, మరి వాక్యాలు రాసేసి, వారి జీవితం ఎంత ఘనమైన జీవిత చరిత్ర అన్నట్లుగా చాలా విధాలుగా దాని మీద రాసుకుంటూ ఉంటాం. ఇక్కడ వీరికి ఉన్న ప్రాక్టీస్ లో మరి సమాధి గుహలో ఉంది. మరి ఆ గుహ దగ్గరికి ప్రభు అక్కడకు వచ్చాడట. మరి ఆయన సమాధి దగ్గరికి వచ్చెను. వచ్చిన తర్వాత మరి చూస్తే దాని మీద ఒక రాయి పెట్టింది. సహజమది, వాళ్ళు శవాన్ని పెట్టిన తర్వాత మరి బయటికి కనిపించకూడదు కదా శవము, దాన్ని క్లోజ్ చేయాలి. మనం ఏం చేస్తాం, మట్టి పూడి చేస్తాం. మట్టిలో అది మట్టి కంప్లీట్ గా చేసేసి దాన్ని కంప్లీట్ కవర్ చేస్తాం. ఇక్కడ దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు వారి యొక్క మరణాన్ని శాసించగల దేవుడని రుజువు చేస్తూ ఇక్కడ ప్రభు ఈ కమాండ్ ఇస్తున్నాడు. ఆ రాతిని తీసివేయండి కదా. ఉండవలసింది కాదు రాయి, అక్కడ మరి ఉండవలసింది కాదు. ఆ రాయి దొర్లింపబడాలి, తీసివేయబడాలి, మరి లాజరు బ్రతికింపబడాలి. అందుకే ఈ 4 దినాలు నేను మరి కాలయాపన చేసి వచ్చాను. వచ్చి ఇక్కడ ఈ అద్భుతం జరిగించటానికి, మరణము అనేది మరి ఈ మానవుని యొక్క వచ్చిన మరణము, దాని ముళ్ళును విరిచి వేయగలిగిన శక్తి కలిగిన వాడనని, మరణము యొక్క అడ్డంకులు తొలగించే శక్తి నాకున్నది అని అధికారపూర్వకమైన అతని మాటలు, శక్తివంతమైన ఆయన మాటలు ఇక్కడ పునరుద్ధాన బలాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నట్టుగా చూడగలమండి కదా. తీసివేయండి, ఆయనంత పెద్ద కమాండ్ తో చెప్తున్నాడు. మరి ప్రభు మరి ఆజ్ఞ ఇస్తే నిజంగా ప్రభు నోటి వెంట వచ్చే ఆ శక్తి కలిగిన మాటలు, మరి ఆయన ఎంతో దయగల మాటలు మాట్లాడేవాడంట, ఎంతో కనికరమ కలిగిన మాటలు మాట్లాడేవాడంట. కానీ అధికారంతో కూడిన మాటలు ఆయన నోటి వెంట వచ్చినప్పుడు ఆ భూమి కూడా వణికిపోద్దండి. మరి అటువంటి శక్తి కలిగిన మాటలు కదా. ఆయన మాటకి ఎంత శక్తి ఉంటది. కలుగునుగాక అంటే వెలుగు కలిగింది, సృష్టి మీద ఉన్న సమస్తము కలిగిపోయిన ఆయన మాటలో జీవమున్నది. ఆ జీవము మనుషులకు వెలుగన్నదని మొదటి అధ్యాయంలో మనము ధ్యానించాము. ఇక్కడ సమాధి మీద కూడా తనకు అధికారం ఉన్నది. సమాధి మరి లో ఉన్న మరి పెట్టబడిన వ్యక్తిని కూడా మరి బ్రతికించటానికి నాకు అధికారం ఉన్నదని ప్రభు ఇక్కడ అధికారంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మార్త అంటున్నది, అయ్యా ఇప్పటికి పెట్టి 4 రోజులైందయ్యా అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నది. అందుకు సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. మరి సాధారణంగా చూస్తే మానవుని యొక్క శరీరము
3 రోజుల తర్వాత కుళ్ళిపోవటం ప్రారంభించుద్దండి. 3 డేస్ వరకి అది కొంచెం సస్టైన్ అవుద్ది. మరి లావుగా అయిపోతా ఉంటది, ఉబ్బుతా ఉంటది. మరి ఇంకా రకరకాల కెమికల్ చేంజెస్ వస్తాయి. కానీ 4గో దినం నుంచి ఏమైపోద్దంటే అది డీకంపోజ్ కావటం అంటే మట్టిగా మారటం ప్రారంభించబడుద్దంట. ఇప్పటికి 4 రోజులైనది. యూదులట ఒక విషయం నమ్ముతారట. వారి యొక్క ఆత్మ, వారి శరీరంలో ఉన్న ఆత్మ 3 దినాల వరకి వారి చుట్టే ఉంటదట. ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో, ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరే ఆత్మ చుట్టూ తిరుగుతా ఉంటదంట. 4గో దినమైతే ఇక ఆత్మ వెళ్ళిపోద్దంట. నాలుగో దినమైతే ఆత్మ వెళ్ళిపోద్ది. ఇక మరి తిరిగి ఆ ఆత్మ అందులోకి ప్రవేశించడానికి వీలు లేదన్నట్లుగా వాళ్ళు భావిస్తారట. అంటే ఇక్కడ ప్రభువు కాలయాపన చేయటానికి 4 దినాల తర్వాత ఈ అద్భుతం చేయటానికి వారికున్నటువంటి అవగాహన, యూదులకు కలిగిన అక్కడ మరి వారు అనుకునే విధానం నుంచి కూడా ఆయన 4 దినాల తర్వాత ఈ యొక్క సంఘటనను మరి ఎన్నుకున్నాడు. ఈ యొక్క కార్యము చేయటానికి పూనుకున్నాడు. అంటే వారికి తెలిసిన అవగాహనలో ఇక 4గో దినము ఇక ఖచ్చితంగా ఏం గాదు. 3 దినాల వరకి ఏమన్నా ఆత్మ అక్కడ ఉంటది గనక అక్కడ ఏమన్నా కార్యం జరగొచ్చేమో కానీ 4గో దినం అయిన తర్వాత ఇక అక్కడ మరి ప్రాణం అందులోకి, ఆత్మ అందులోకి రావటానికి అవకాశం లేదన్నట్లుగా వాళ్ళు భావిస్తారంట. అది వారి విశ్వాసం అంట. మరి ఇక్కడ ప్రభు ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు. మార్త యొక్క మాటకు ప్రభు ఆమెతో మరి సూటిగా మాట్లాడుతున్నాడు. అయ్యా! అతను ఇప్పటికి వాసన కొడతాడయ్యా అంటే, అప్పుడు మార్తతో ప్రభు అంటున్నాడు. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. హల్లెలూయా! నిజంగా ఈ ప్రశ్న, ఈ సూటి అయిన ప్రశ్న మనందరికీ కూడా ఉదయకాలము ప్రభువు వేస్తున్నాడండి. నీవు నమ్మిన ఎడల నీవు దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? కదా! ప్రభువుకి మార్తకు జరిగిన సంభాషణలో ఇక్కడ ప్రభు చాలా మాటలు చెప్పాడు ఆమెతోటి. "నువ్వు నమ్మయమ్మా, విశ్వసించమ్మా, ఇప్పుడైనా నమ్మితే మరి ఆ కార్యం జరుగుద్దమ్మా. నువ్వు నమ్మకాన్ని బట్టి కార్యం జరుగుద్దమ్మా" అని చెప్పిన మాటలు నేను నీతో చెప్పాను గదా! నువ్వు నమ్మితే గొప్ప కార్యము చూస్తావు. దేవుని మహిమ చూస్తావు. నువ్వు నమ్మగలిగితే చాలా. అసలు యోహాను సువార్త అంతా కూడా ప్రభు నన్ను నమ్మండి. మరి తండ్రిని నమ్మండి. మీరు విశ్వసించండి. నన్ను నమ్ముటయే దేవుని క్రియ అని పదే పదే ఈ విశ్వాసము, నమ్మకం గురించి ఆయన పదే పదే బోధించుకుంటూ వచ్చాడు. ఇక్కడ మరొకసారి నమ్మకం గురించి, ప్రభువును నమ్ముట గురించి ఆయన ఎంఫసైజ్ చేసి మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఆయన నొక్కి వక్కాణిస్తున్నాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావని నేను చెప్పలేదా? నేను చెప్పే మాటకి నువ్వెందుకు అభ్యంతరం చెప్తున్నావు? చాలా సార్లు మనకున్న జ్ఞాన పరిధిలో మనము ఇటువంటి అభ్యంతరాలు చెప్తాం. దేవుడు అద్భుతం చేస్తానన్నా గాని మరి దాన్ని మనం తీసుకోము. ఆత్మలో కార్యము జరగాలంటే విశ్వాసం పెడితే అక్కడ అద్భుతం జరుగుద్ది. ఆ విశ్వాసం పెట్టకపోతే కార్యం జరగదు. ప్రభు దగ్గర ఎంత శక్తి ఉన్నా కూడా విశ్వాసము అనేటువంటి మనలో జనించే ఆ యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రభువు మీద పెట్టకపోతే అక్కడ కార్యం జరగదండి. ప్రభువు తన యొద్దకు మరి బాగు చేయపట్టానికి వచ్చిన అనేక మందితో నీ విశ్వాసం నేను స్వస్థపరచెను. నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక. మరి ఇటు విధంగా నువ్వు నమ్మిక పెట్టి బాగైపోయావు కదా! ప్రభు అనేకమైన సార్లు ఈ మాట మాట్లాడతాడు. అంటే ఏంటి? దేవుని యొద్ద శక్తి, అపరిమితమైన శక్తి ఉంది గాని మానవులమైన మనము ఏ విశ్వాస పరిమాణంతో ఉంటామో ఆ విశ్వాస పరిమాణాన్ని బట్టి మనం ఆ కార్యము సఫలత పొందుకుంటాము. ఆ కార్య సఫలత ఎలా వచ్చుది? ద ప్రపోర్షన్ ఆఫ్ ద ఫెయిత్. మరి మనం ఎంత ఎంత మరి ప్రపోర్షన్, ఎంత భాగం మనం ఆ యొక్క విశ్వాసం పెట్టగలిగామో అందును బట్టి దాని జవాబు మనం పొందుకుంటాం. నమ్మితే చాలు దేవుని మహిమ చూస్తావని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ప్రభు ఆమెను గద్దించి మాట్లాడుతున్నాడు. నేను నీకు చెప్పాను కదా! చెప్పిన మాట నువ్వెలా మర్చిపోతావు మార్త? నువ్వు నమ్మమని చెప్పాను గదా! నువ్వు ఆల్రెడీ చెప్పావు. నువ్వు దేవుని కుమారుడైన మరి రానైన క్రీస్తుని నేను నమ్ముచున్నాను ప్రభు అని నువ్వు చెప్పిన తర్వాత గూడా మరలా ఇప్పుడెందుకు ఇలా అభ్యంతర పరుస్తున్నావని ప్రభు ఆమెతో మాట్లాడుతున్నాడు.
అంతట వారు ఆ రాయి తీసివేసిరి. ప్రభు ఆ మాట గద్దించి మాట్లాడిన తర్వాత ఇక అక్కడున్న వాళ్ళు మరి ఆయన మాటలో ఉన్న శక్తి ప్రభావానికి మరి వారెవరు అడ్డు చెప్పలేకపోయారు. ఆ రాయి తీసివేసిరి. హల్లెలూయా! ప్రభు నోటి వెంట మన జీవితాల మీద కూడా ఈ మాట పలకగలిగితే ఈ సమస్య మరికి ఉన్నటువంటి రాయి తీసివేయబడును గాక అంటే నిజంగా ఖచ్చితంగా ఆ కార్యము జరిగి తీరుద్దండి. ఆ రాయి తీసివేసిరి. ఈ రాయి మన జీవితాల్లో ఎవరు పొర్లించగలరంటే దేవదూతలు వచ్చి మన పక్షాన సహాయం చేస్తాయి. దేవుడు కమాండ్ ఇచ్చినప్పుడు ఆయన ఆ మాటలోని శక్తి హి విల్ చార్జ్ ఓవర్ ద ఏంజెల్స్ వారికి ఆజ్ఞాపించినప్పుడు ఇన్విజిబుల్ గా ఉంటాయి. అవి మనకు కనపడకుండా ఉంటాయి. అవి వచ్చి అక్కడ కార్యం చేస్తాయి. ఇక్కడ మనుషులు లిటరల్ గా ఆ రాయిని పొర్లిస్తా ఉన్నారు. వారు ఆ రాయిని తీసివేసిరి. మన జీవితాల్లో కూడా కదా చనిపోయినటువంటి స్థితి, మురుగు కంపు కొట్టే స్థితిలో మన జీవితాలు కొన్నిసార్లు ఇంత దుర్భరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతాయి గాని దేవుడు ఆ రాతిని తొలగింప చేసినట్లుగా మన జీవితాల మీద ఉన్న ఆ బండ రాళ్ల లాంటి బంధింపబడిన స్థితిలో నుండి మృతమైన స్థితిలో నుండి మనలో బయటికి తీసుకుని రాగలిగిన దేవుడై ఉన్నాడు. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎప్పుడునూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. హల్లెలూయా! ప్రభువు తండ్రికి చేసే ప్రార్థనలన్నిటిలో అక్కడ ఏమి మనవులు ఉండవండి. కృతజ్ఞతాస్తుతులు ఉంటాయి. ఒక రొట్టెలు మరి యొక్క మరి విరిచి 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఆ యొక్క ద్రాక్షారసాన్ని ఇచ్చినప్పుడు ఎప్పుడు చూచినా ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అసలు అక్కడ దేవుడు ప్రార్థన చేసినట్లు కూడా మనకు అనిపించదు. ఆయన కార్యము పొందుకోవటానికి ఏం చెప్తాడు మార్కు 11:25 ఏం చెప్తాడు? మీరు పొందుకున్నామని విశ్వసించిన యెడల అది మీకు దొరుకును. ఫిలిప్పి 4:4 మీ ప్రతి విన్నపము కృతజ్ఞతాపూర్వకముగా నాకు తెలియచేయాలి. అంటే ఈ యొక్క మనవులు ఎలా ఉండాలంటే దేవునికి థాంక్స్ చెప్తూ మనం మనవి చేయాలంట. ఇక్కడ తండ్రికి చేస్తున్న ప్రార్థన తండ్రి అని సంబోధిస్తూ కదా! ఒకసారి కూడా ధ్యానించాము. తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు అనుబంధం ఎలా ఉంటది? ఆ కనెక్షన్ ఎలా వచ్చేస్తదో తండ్రి అని పలకగానే దేవునికి, మనకి మధ్య కనెక్షన్ వచ్చేస్తదండి. కదా! ఎక్కడో పరలోకంలో ఎక్కడో తండ్రి ఉన్నాడు. ఆయనని ఇక్కడ నుంచి ఎలుగెత్తి తండ్రి అని మొరపెట్టుట, తండ్రి అబ్బా అని మూలుగుట ద్వారా దేవునికి, మనకి మధ్య ఆ రిలేషన్ పునరుద్ధరించబడుద్దండి. కనెక్షన్ వచ్చేస్తది. కరెంట్ వేయగానే ఎలాగున బల్బు వెలిగినట్లుగా కనెక్షన్ లో నుంచి ఆ యొక్క ఆ కరెంట్ తాకిడి ఎలాగున బల్బును వెలిగింపచేసిందో, ఎప్పుడైతే తండ్రి అని పలకగానే ఒక ఎలక్ట్రికల్ షాక్ లాగా మనకి ప్రభువుకి మధ్య ఒక కనెక్షన్ అయిపోయి ఒక వెలుగు మన మీద ప్రసరించబడినట్లుగా ఒక తాకిడి శక్తి కలిగిన తాకిడి అనుభవించినట్లుగా అయిపోద్దండి. ఇక్కడ ప్రభు కూడా తండ్రి అనే కన్నులు పైకెత్తి ఆకాశమందున దేవునికి తండ్రి అని సంబోధిస్తున్నాడు. మరి ఇక్కడ నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇక్కడ ప్రభు అసలు ఇక్కడ ఏమైనా మాట్లాడాడా? ఆయన ఆత్మలో మూలుగుచు కదా! ఆ మూలిగే సమయంలోనే తండ్రితో ఆయన చెప్పేశాడు. తండ్రితో ఆ విషయం గురించి ఆయన సంభాషించాడు. తండ్రితో అంటే టంగ్స్ లో మాట్లాడినప్పుడు కూడా కొన్నిసార్లు మనము ఏం మాట్లాడుతున్నామో, దేని అవసరం గురించి అడుగుతున్నామో తెలీదండి. కానీ ఆ ప్రార్థన నిశ్చయంగా దేవుని యొద్దకు వెళ్ళుద్ది. మనకు మాటలు రావు. టంగ్స్ లో మాట్లాడేటప్పుడు ఆ కన్నీటి ప్రవాహంలో కదా! మాటలు రావు. కానీ ఆ మాటల బదులుగా మరి ఆ టంగ్స్ లో ఆ యొక్క అన్య భాషల్లో ఆ దేవుని యొక్క దేవదూతల భాషలో మనం మాట్లాడినప్పుడు కదా నిశ్చయంగా దేవుడికి అది అర్థమవుద్ది. మన ప్రార్థన కదా! ఈ ప్రపంచంలో అనేకమైన భాషల్లో ఉన్నాయి. ఎవరెవరు వాళ్ళ భాషలో దేవునికి ప్రార్థన చేస్తారు. మనము తెలుగు, హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు ఇంకా మనది రాష్ట్రం మన దేశంలోనే బోలెడన్ని రాష్ట్రాలు డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ కలిగున్నారు. కన్నడ ఒక భాష, తమిళ్ ఒక భాష కదా! పంజాబీ వాళ్ళొక భాష. ఇట్టి విధంగా అనేకమైన భాషలు మరి మలయాళం ఒక భాష. ఇన్ని భాషలున్న భాషలతో దేవుడు ఎవరి భాషలో వాళ్ళు మాతృభాషలో వాళ్ళు ప్రార్థన చేస్తారు కదా! అవన్నీ కూడా దేవుని సన్నిధికి వెళుతున్నాయి అంటే
అన్య భాషలు అనేది ఎందుకు దేవుడు మనకు అనుగ్రహింపచేశాడంటే, మనకు తెలియకుండానే ఆ భాషల్లో మనం మాట్లాడినప్పుడు మరి నిశ్చయంగా అది దేవుని యొద్దకు వెళ్ళుద్ది. అది ప్రార్థనగా, విజ్ఞాపనగా దేవుని యొద్దకు వెళ్ళుద్ది. తర్వాత మన నోటి మాటల ద్వారా మరలా ప్రత్యేకంగా ప్రార్థనలు మనం చేయాల్సిన అవసరం లేదు. అందుకే ప్రభు అక్కడ ఏం చెప్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఆ యొక్క గ్రోనింగ్స్ లోనే, ఆ మూలుగులోనే ఆయన విన్నపము దేవుని యొద్దకు వెళ్ళిపోయింది. యేసు కన్నీళ్లు విడిచెను. ఒకటేమో అందరితో కలిపి వచ్చే ఎమోషన్స్ లో నుంచి వారందరూ ఏడుస్తుంటే మార్త ఏడవటం, మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడవటం చూచాడు. వారందరూ ఏడుస్తా ఉంటే యేసు కూడా ఆ ఎమోషన్ తో నింపబడిన వాడే కన్నీళ్లు విడిచాడు. ఆ తర్వాత అయితే మరలా తనలో మూల్గుచు సమాధి యొద్దకు వచ్చెను. కానీ ఇది తండ్రికి చేరుకున్న ప్రార్థన. తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానంటే ఆల్రెడీ తండ్రితో ఈ యొక్క ప్రార్థన చేయటం అయిపోయింది. తండ్రి యొద్ద నుంచి జవాబు కూడా వచ్చేసింది. ఆయన చేసిన ఆ మూలుగుతో చేసిన ప్రార్థనలో తిరిగి ఆయన జవాబు పొందుకున్నాడు కనుక, నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గనుక, మరి ప్రభు, నేను ఎప్పుడు ప్రార్థన చేసినా నా ప్రార్థన నువ్వు ఆలకిస్తావయ్యా, నా మనవి నువ్వు ఆలకిస్తావయ్యా అని నేను ఎరిగి ఉన్నాను. మన దేవుడు ఎవరో మనం ఎరగాలండి. మన పక్షాన ఆయన మరి ఎట్టి విధంగా మనకు జవాబిస్తాడో మనం ఎరగాలి. చాలా సార్లు ఈ ప్రార్థన జీవితంలో డిలే అయ్యే కొద్దీ కొన్నిసార్లు మనకు అవిశ్వాసము, సందేహము, అనుమానము కలుగుతా ఉంటాయి. దేవుడు ఎలా జవాబులు ఇస్తాడంటే కొన్నిసార్లు ఇన్‌స్టాంట్ మిరకల్స్ గా జవాబు ఇచ్చేస్తాడు. అప్పటికప్పటికే మన సమాధానం వచ్చేస్తది. కొన్నిసార్లేమో మరి ప్రార్థన చేయగా కొన్నిసార్లు సమాధానం వస్తాయి. కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేసినా జవాబే రాదు. మరి ప్రభు ఆ పరిస్థితిని మనకి అనుకూలంగా మార్చటానికి మరి సమయం తీసుకుంటాడు. ఎందుకో తెలుసా? అక్కడేదో కార్యం మారిపోవటానికి గాదు. మన హృదయ మానసిక స్థితి మార్చబడటానికి, ప్రభువులో ఆ కంప్లీట్‌నెస్ లోకి మనం రావటానికి కొన్నిసార్లు ప్రభువు ఆలస్యం చేస్తాడు. మా జీవితంలో మరి అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్యకార్యం ఈ దినం మేము బ్రతుకున్నామంటే ఒక గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యము కదా! మరి అటువంటిది మరి కొన్ని విషయాల్లో దేవుడు ఇంకా జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉన్నాడు. చేస్తున్నాను, నేను కార్యం చేస్తున్నాను. వెయిట్ అపాన్ మీ అని దేవుడు చెప్తున్నాడు. అంటే ప్రభు స్వారూప్యంలోకి మేము మార్చబడాలని నాకు అర్థమైంది. ప్రభు ఎప్పుడో కార్యం సిద్ధపరిచాడు. మాలో ఇంకా ఏదో మార్పు కోరుకుంటున్నాడు. ఇంకా మమ్మల్ని మేము సరి చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడని నాకు అర్థమైంది. ప్రార్థనకు ఒక విషయం గురించి ఇంకా జవాబు పొందుకోకుండా ఉన్నామంటే మరి టు బి చేంజ్డ్, దేవుడు కోరుకున్న విధంగా మార్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనం చేసే ప్రతి ప్రార్థన కూడా తండ్రి వింటున్నాడండి. యేసు నామములో మనం చేసే ప్రతి ప్రార్థన తండ్రి ఖచ్చితంగా విని ఉన్నాడు. నీవు నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును కనుక నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిని అనెను. ఇక్కడ ప్రభు ఈ చేసిన ఈ ప్రార్థన మరి ఎవరి నిమిత్తం చేశాడంట? ఆ చుట్టూ ఉన్న జన సమూహం నిమిత్తం. వాళ్ళందరూ కూడా ప్రభుని ఎన్నో విధాలుగా, ఎవరు వాళ్ళు? యూదులు మరి కదా! యెరూషలేములోంచి బయలుదేరి వచ్చారు బేతనియ ప్రాంతానికి. అక్కడ మరియును ఆ మార్తను ఓదార్చడానికి వచ్చారు. ఆ యూదులు మరి వారందరం ముందు ఈ కార్యం చేస్తున్నాడు ప్రభు. మరి వారు మరి మరి ఎన్నో విధాలుగా ప్రభుని ప్రశ్నించే వాళ్ళు, ధర్మశాస్త్ర గ్రంథంలో ఇలాగుందని ఆయన మాటల్లో చిక్కుపరచాలని ప్రయత్నించే వారితో, వారిని బట్టి ఆ చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు, అంటే చాలా గొప్ప సమూహం వచ్చిందనమాట అక్కడ. ఆ యూదులందరూ కూడా ఈ పొలోమని ఇక్కడ బేతనీ గ్రామానికి వచ్చేసినట్టున్నారు. ఈ జన సమూహము నమ్మునట్లును వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిని అనెను. హల్లెలూయా! దేవుడు వారిలో మరి ఆ విశ్వాసము కలగటానికి, అంతకాలం వారు సందేహాస్పదంగా, నువ్వు దేవుని కుమారుడువా, నువ్వెలా వడ్లవాని కుమారుడు కదా, నువ్వు పలానా చోట పుట్టావు కదా, పలానా చోట పెరిగావు కదా అని తృణీకరిస్తూ ఆయన స్టేటస్ ని, మరి ఆయన యొక్క మరి ఆ కుటుంబ జీవనాన్ని
పేదరికాన్ని బట్టి ఆయనను ఎన్నో విధాలుగా ఆయన కించపరిచారు. ఆత్మ జీవితం ఆత్మలో కూడా మరి ఆయన దేవుని కుమారుడు అని చెప్పినందుకు కూడా మరి ఎంతగానో ఆయన దూషించారు. బయల్జెబూలు వలన నువ్వు దయ్యాలు వెళ్ళగొడుతున్నావన్నారు. ఇక రకరకాలుగా రాళ్లతో తీసుకొని కొట్టి చంపాలనుకున్నారు. ప్రభుని ఏ విధంగా వారు వశపరుచుకోవాలని వారు చాలా ప్రయత్నించారు. అటువంటి వారి మధ్య, ఆ జన సమూహాల మధ్య వారు నమ్మునట్లుగా వారి నిమిత్తమై ఈ మాటలు నేను చెప్పాను. ఏ మాటలు చెప్పాడు? తండ్రి, నా మనవి వినినందుకు నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వింటావయ్యా అనే మాట ఇక్కడ యాడ్ చేయబడిందంటే, నా మాట తండ్రి ఎప్పుడూ వింటున్నాడు. నేను చేస్తున్న కార్యాలు తండ్రి విని కార్యాలు చేస్తున్నాడనే దాన్ని బయలుపరచడానికి ప్రభు ఇక్కడ పదం వాడుతున్నట్లుగా మనం చూడగలము. నా మనవి నువ్వు ఆలకిస్తున్నందుకు వందనాలు. మరి నేను ఎప్పుడు మనవి చేసినా నువ్వు ఆలకిస్తున్నావని నేను ఎరుగుదును. కనుక ఈ ప్రార్థన మనము మరి చేయబద్దులమైన ఇలాంటి ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులతో కూడిన ప్రార్థన, మరి ఆ దేవునిని మెప్పించే ప్రార్థన, దేవుని యొద్ద నుంచి మరి ఇమ్మీడియట్ గా సమాధానం పొందుకునే ప్రార్థన. అంటే కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లించగలమండి? మన హృదయములో విశ్వాసము ఫుల్నెస్ లో ఉన్నప్పుడే మనకి నిశ్చింత ఒక భరోసా వస్తుంది. లేకుంటే విశ్వాసం లేకపోతే ఆ పర్టికులర్ పరిస్థితిలో కలవరము, భయము, దిగులు, ఆందోళన రకరకాలుగా మరి అవన్నీ కూడా మనల్ని ముప్పిరిగొంటాయి. ఆ భావావేశాలన్నీ మనల్ని ముప్పిరిగొంటాయి. కానీ ఎప్పుడైతే ప్రభు మీద మన మరి ప్రార్థనలో నిశ్చింత కలిగిందో మరి ఇక భయం పోద్దండి. ఆ యొక్క దాని మీద ఒక దేవుడు ఆలకించాడు, నా ప్రార్థన ఆలకించాడు, జవాబు ఇచ్చేసాడని ఒక నిశ్చిత మన హృదయంలోకి వస్తే ఇక మనకు భయం అనిపించదు, దిగులు అనిపించదు. నా మట్టుకు నేను మరి మానవుని రీత్యా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కలవరం భయం కలిగినా కూడా మరి మోకరించి ప్రార్థన చేసినప్పుడు దాని తాలూకు ఛాయలన్నీ పటాపంచలైపోతాయి. కార్యం ఎప్పుడో జరుగుద్ది, కార్యం ఎప్పుడైనా జరగని, కానీ కార్యము జరుగుతుంది అని ఒక విశ్వాసము నిశ్చయిత మనకు కలుగుద్దండి. అదే ప్రభువులో ఉన్న గొప్పతనం. మన హృదయాలను మార్చివేస్తాడు. ఆ మన హృదయాల్లోనే ఆత్మకార్యము జరిగిస్తాడు. మన హృదయాలనే ఒక స్థిరనిస్తం జరిగిస్తాడు. నమ్మిన ఎడల నువ్వు మహిమ చూస్తావని నేను చెప్పలేదా? ఈ నమ్మకమైన మన ప్రక్రియ మన ఆత్మల్లో జరిగినప్పుడు అది నేచర్ లోకి దాని రిఫ్లెక్షన్, దాని తాలూకు మరి ప్రతిఫలము బయటకు వస్తుందండి. హల్లెలూయా. కనుక మరి అద్భుతాలు మన జీవితాల్లో పొందుకోవాలంటే ప్రభును మనము నమ్మేవారిగా, విశ్వసించేవారిగా, హృదయమంతటితో నమ్మేవారిగా, ఏమీ సందేహపడకుండా నమ్మేవారుగా, అనే అనుమానం అనేది రాకుండా నమ్మేవారుగా, ఆ మూర్ఛ వ్యాధి కలిగిన మరి ఆ కుమారుడు యొక్క తండ్రి, అయ్యా నాకు అపనమ్మకము కలగకుండా సహాయం చేయము కదా. చాలా సార్లు మనకి అపనమ్మకం కలుగుతా ఉంటది. ప్రభును వేడుకోవాలయ్యా, నాలో అపనమ్మకం కలగకుండా సహాయం చేయి, అవిశ్వాసం రాకుండా సహాయం చేయి, అల్ప విశ్వాసం రాకుండా నాకు సహాయం చేయి, నేను నమ్ముతున్నానయ్యా అని ప్రభు దగ్గర మనం ఇలాగున కూడా మరి ప్రార్థించబద్దులమైన అద్భుతం పొందుకోవాలంటే విశ్వాసమే మన పెట్టుబడి, నమ్మికయించుటే మన పెట్టుబడి. కనుక అట్టి విధంగా ప్రభువును నమ్ముదాము, విశ్వసిద్దాము. మా మార్తా మరియలు పొందుకున్న అద్భుతము, మరి లాజరు బ్రతుకుడు ద్వారా పొందుకున్న అద్భుతాన్ని మన జీవితంలో కూడా పొందుకోవటానికి దేవుడు తన కృప దయచేయును గాక. ఈ పునరుద్ధానములో పునరుద్ధానుడైన దేవుడు మరి మనందరూ కూడా పునరుద్ధానపు అనుభవంలోకి తోడుకొని వెళుతున్నాడు. మరి బ్రతికినా చనిపోయినా మనం ఎల్లప్పటికీ జీవించే వారము, చనిపోయినా కూడా పునరుద్ధానుడైన క్రీస్తు ద్వారా బ్రతికించబడేవారు క్రైస్తవులమైన మనకు దేవుడు అనుగ్రహింప చేసిన ఈ గొప్ప ధన్యత కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. బ్రతికినా ప్రభువారమే, చనిపోయిన ప్రభువారమే, ఎల్లప్పుడూ ఆయనతో జీవించే వారము, నిత్య జీవానికి వారసులుగా చేయబడ్డాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.